నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వంట మా ఇష్టం. రెస్టారెంట్లో తిన్న కడాయి వెజిటబుల్ గ్రేవీ ఇంట్లో చేసుకోవచ్చని తెలుసా? ఈరోజు మన కిచెన్లో రిచ్గా టేస్టీగా కడాయి వెజిటబుల్ గ్రేవీ ప్రిపేర్ చేద్దాం. ఈ మసాలా అరోమా వెజిటబుల్ ఫ్లేవర్స్తో కలిసి డిష్ చాలా రిచ్గా మారిపోతుంది. ఎలా చేయాలో చూద్దామా? ఈ కడాయి వెజిటబుల్ కోసం ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు పెరుగు, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టండి. చూసారా, ఇలా పేస్ట్ ఇలా ఉండాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ డిష్కి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది. నూనె కాగాక సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేయండి. వీటిని గ్యాస్ సిమ్లో పెట్టి కలర్ మారేదాకా వేపాలి. వీటిని సిమ్లో వేపుతున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది, కొంచెం ఓపికగా వేపాలి. వంట చేయటం పెద్ద కష్టమేమి కాదండి. మనం కొంచెం ఇంట్రెస్ట్తో మరి కాస్త ప్రేమతో చేస్తే ఏ వంట అయినా మరింత రుచిగా ఉంటుంది. చూసారా, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్గా మారాయి. ఇప్పుడు చిన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇప్పుడు నేను ముందుగా 3 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేద్దాం. దీన్ని ఒక 4-5 నిమిషాలు నూనె పైకి తేలే వరకు వేపాలి. చూసారా, బాగా వేగి నూనె ఎలా పైకి తేలిందో. ఇది బాగా దగ్గరైంది కూడా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరైంది. ఇప్పుడు ఉప్పు చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇది దగ్గరవటానికి ఒక 7-8 నిమిషాలు తప్పకుండా పడుతుంది. మీకు ఒకవేళ ఇది అడుగు అంటినట్టు అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళు వేసి కలపొచ్చు. ఈ కడాయి వెజిటబుల్స్ ఫ్లేవర్ మొత్తం ఈ గ్రేవీలోనే ఆధారపడి ఉందండి. ఇప్పుడు 1 గ్లాసు వేడి నీళ్ళు పోసి బాగా కలుపుతూ ఒక గ్రేవీ కన్సిస్టెన్సీకి తీసుకొద్దాం. ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టి
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కాగాక 1 చిన్న కప్ క్యారెట్ ముక్కలు, 1 చిన్న కప్ బీన్స్ వేసి వేపండి. ఇవి కొంచెం వేగాక 1 కప్పు బంగాళదుంప ముక్కలు, కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠానీ, కాస్త సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకుంటే చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టి, ఇప్పుడు మళ్ళా గ్యాస్ ఆన్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని పెట్టి, అది కాస్త వేడెక్కాక మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ని వేసి బాగా కలపండి. గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు గ్రేవీలో సెట్ అయ్యేదాకా ఉంచుదాం. అప్పుడే ఆ గ్రేవీ ఫ్లేవర్ మొత్తం ఆ వెజిటబుల్స్లో దిగుతుంది. లాస్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొన్ని కొత్తిమీర కాడలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసేయటం. అంతేనండి, కడాయి వెజిటబుల్స్ రెడీ. స్మెల్ అయితే భలేగా ఉంది, టేస్ట్ ఇంకా అదిరింది. చూశారు కదా ఎంత రిచ్గా రెడీ అయిందో ఈ కడాయి వెజిటబుల్ గ్రేవీ. నాన్ వెజ్ లవర్స్ కూడా ఈ కడాయి వెజిటబుల్స్ని చాలా ఇష్టపడి తింటారు. నేను ఇది పావుతో తినబోతున్నాను. మీరు దీన్ని రోటీ, నాన్, జీరా రైస్తో కూడా తినొచ్చు. మీకు ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.